హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషుస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? రవ్వ లడ్డూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎప్పుడూ చేసే రవ్వ లడ్డూలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంటని లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో గుప్పెడు జీడిపప్పు పలుకులు, అలాగే మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఇక్కడ నేను 1 కేజీ సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ తీసుకున్నాను. 1 కేజీ రవ్వ లడ్డులకి నాకు 3/4 కేజీ పంచదార, 1 కేజీ బొంబాయి రవ్వ అయితే పట్టింది. మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వను వేయించుకోవాలండి. అంతేగాని మీడియం ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది, రవ్వ లడ్డులు అనేవి టేస్టీగా రావు. ఈ రవ్వను వేయించడానికి నాకు ఒక టీ కప్ అంత, అంటే గ్రాముల్లో చెప్పాలంటే 80 to 100 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే వాడాను. ఇప్పుడు ఒక బేసిన్లోకి 750 గ్రాములు అంటే 3/4 కేజీ పంచదార తీసుకోవాలి. అలాగే మనం వేయించి చల్లార్చిన సూజీ రవ్వ, కచ్చాబచ్చాగా దంచుకున్న యాలకులు వేసుకొని ఇది మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు 250 మిల్లీలీటర్లు అండి. అంటే నేను యాక్చువల్లీ 300 మిల్లీలీటర్లు తీసుకున్నాను, కానీ నాకు 1 కేజీ రవ్వ లడ్డులకి 250 మిల్లీలీటర్ల పాలు మాత్రమే పట్టాయి. మిగతావి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే ప్యాకెట్ పాలు వాడానండి. మీకు అంటే విలేజ్లో గేదె పాలు, స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి కదా, వాటితో ట్రై చేస్తే రవ్వ లడ్డులు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ పాలు, పంచదార రవ్వలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 1 కేజీ రవ్వకి 3/4 కేజీ పంచదార వాడాను. అంటే గ్రాముల్లో చెప్పాలంటే 750 గ్రాముల పంచదార అయితే పడుతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఒక 50 గ్రాముల క్వాంటిటీలో పంచదార తీసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని కొద్దిగా రవ్వ తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమేనండి. అదేవిధంగా మిగతా లడ్డూలన్నీ చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.